ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాలి సృష్టించిన ప్రమాదం నుంచి మోక్ష అయితే బయటపడతాడు. తర్వాత పంచమి మాత్రం లోపలే ఉండిపోతుంది. చాలా సేపటి తర్వాత ఎలాగోలా పంచమి కూడా కారులో నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. చిత్రాజ్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఈ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఆ పుట్టబోయే బిడ్డ మీదే తోసేస్తారు. ఈ ప్రమాదం కూడా ఆ బిడ్డ వల్లే జరిగింది అత్తయ్య, అయినా కూడా మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడేమో కారు తగలబడింది, రేపో ఎల్లుండో ఇల్లు కూడా తగలబడిపోతుంది. అప్పుడు గాని మీకు మనశ్శాంతిగా ఉండదు. ఈ విషయంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అత్తయ్య అని మేము చెప్తూ ఉంటే మీరేమో పట్టించుకోవడం లేదు. ఆ పుట్టబోయే బిడ్డ నష్టజాతకురాలు కాబట్టి మనకింత నష్టం జరుగుతుంది, అయినా మీకు అర్థం కావడం లేదు. ఇంకా ఎలా చెప్పాలో మాకు అర్థం కావడం లేదు అని వాళ్ళిద్దరూ అంటారు. ఇక్కడ జరిగే సంఘటనను అంజనంలో నుంచి చూస్తున్న కరాలి మళ్ళీ తప్పించుకునేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ తప్పించుకుంటూనే ఉంది. అయినా నేను వదిలిపెట్టను. ఎలాగైనా సరే ఈ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని నాశనం చేసేదాకా నేను నిద్రపోను అని కరాలి అనుకుంటుంది. ప్రొఫెసర్ అయితే మోక్ష వెళ్ళిన తర్వాత పంచమి గురించి ఆలోచించి ఆ విషయాన్ని ఫారిన్ లో ఉన్న ప్రొఫెసర్ కి కాల్ చేసి చెప్తాడు. ఆ ప్రొఫెసరు పంచమికి సంబంధించిన వీడియోస్ అన్ని చూసి, నేను ఇష్టరూప జాతి నాగుల మీద రీసెర్చ్ చేశాను. అవి చాలా అద్భుతమైన పాములు. వాటి శక్తి అమోఘం. అవి మనిషిగాను పాముగాను తమ రూపాన్ని మార్చుకోగలవు. పంచమి కడుపులో ఉన్న పిండానికి వెల కట్టలేము. ఆ పిండానికి ఉన్న డిఎన్ఏని గాని సంపాదించగలిగితే మనం ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అంతేకాదు కోట్ల రూపాయలు ఆర్జించవచ్చు. మనిషి రక్తము పాము రక్తముతో కలిసి ఏర్పడిన పిండం అది. ఆ డిఎన్ఏతో మనిషి వయసును కూడా పెరగనీయకుండా చేయవచ్చు. అంటే వయసుని ఆపేస్తుంది, ఎప్పటికీ యవ్వనం లాగా ఉండేలా చేస్తుంది. ఇది గాని మనం కనిపెట్టినట్లయితే మనం కోట్లల్లో ఆర్జించవచ్చు అని అతను చెప్పడంతో ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ కి కూడా ఆశ పుడుతుంది. పంచమి గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగింది అని మాత్రం నేను అనుకోవడం లేదు మోక్ష. నీ టైం బాగుండి తప్పించుకోగలిగావు గాని లేకపోతే ఏమైపోయి ఉండే వాళ్ళం మేము అని అడుగుతూ ఉంటారు వాళ్ళంతా. మోక్ష మాత్రం ఇలాంటివంతా నేను పట్టించుకోనమ్మా. ఇలాంటి సంఘటనలు లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ అనుమానాలన్నీ తీర్చాల్సిన పని కూడా నాకు లేదు. అయినా మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది మీ ఇష్టం, కానీ మా బిడ్డను మాత్రం వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా అవన్నీ తీసుకొచ్చి మా బిడ్డ మీద రుద్దడం మాకు నచ్చడం లేదు. ఈ ఇంట్లో ఇంకొకసారి పంచమి గురించి గాని పంచమి కడుపులో ఉన్న బిడ్డని గురించి గాని మాట్లాడితే నేను ఊరుకోను. ఇదే చివరిసారి అవ్వాలి అని చెప్పి మోక్ష అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. బామ్మ కూడా అక్కడ ఉండే వాళ్ళందరినీ తిడుతుంది. ఎంతసేపు పుట్టని బిడ్డ మీద పడి ఏడుస్తారు ఏంటి మీరు? అరిష్టం అంటారే, అలాంటిది నిజంగా ఉంటే దానికి బోలెడన్ని పరిహారాలు ఉంటాయి. ఇంకా కళ్ళు తెరవని బిడ్డ మీద ఎందుకు అలాంటి అభాండాలు వేసి అవమానపరుస్తారు అని బామ్మ అయితే బాగా తిడుతుంది. పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది, గురువు గారు మాటలు విని నేను కూడా మొదట భయపడ్డాను, కానీ నాగేశ్వరి చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరాలి పనే ఇదంతా. తనే ఇలా చేస్తుంది. కరాలి గురించి నాకు బాగా తెలుసు. మన బిడ్డని కడుపులోనే చంపేయాలని ఆలోచనతో ఇవన్నీ చేస్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను మన బిడ్డ కోసం ఎదురు నిలబడి పోరాడతాను మోక్ష బాబు అని చెప్పడంతో మోక్ష సంతోషంతో, నువ్వు ఇలా ధైర్యంగా ఉంటేనే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది పంచమి. మన బిడ్డ రక్తంలో ఒకవేళ విష ప్రభావం ఉంటే దాన్ని తగ్గించడం కోసం నేను ప్రయోగాలు మొదలు పెట్టాను పంచమి. ఆ విషయం నీకు చెప్తే భయపడతావని నేను చెప్పలేదు. నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పని మీద వెళ్తున్నాను. నేను 2-3 ప్రొఫెసర్స్ ని కలిసి రావడానికి 2-3 రోజులు పడుతుంది పంచమి. అంతవరకు ధైర్యంగా ఉండు అని చెప్పి మోక్ష పంచమి దగ్గర నుంచి ప్రొఫెసర్స్ ని కలవడానికి బయలుదేరతాడు. వైదేహి ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చి పంచమికి ప్రేమగా తినిపిస్తుంది. కానీ ఆ అన్నంలో గర్భం పోవడానికి ఏదన్నా కలిపిందా లేదా అనేది మనకైతే స్పష్టంగా తెలియదు. కానీ ఇంతవరకు కోపంగా ఉన్న వైదేహి ఒక్కసారిగా అంత ప్రేమను కురిపించడం మాత్రం చాలా అనుమానాన్ని కలిగిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో అయితే వైదేహి గురువు గారిని ఇంటికి పిలిపించుకొచ్చి ఇంట్లో పూజ జరిపిస్తుంది. గురువు గారైతే ఈ ఇంట్లో ఒక్కరు కాదు 2 గర్భవతులు ఉన్నారు అని చెప్పడంతో అందరూ తెల్ల మొహాలు వేసుకొని చూస్తారు. గురువు గారైతే జ్వాలను చూపించి ఈమె కూడా గర్భంతో ఉంది. 2 గర్భవతులు ఒకే చోట ఉండడం మంచిది కాదు. వాళ్ళకి పూర్వజన్మ వైరాలు ఏమైనా ఉంటే అవి బయటపడి అనర్థాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు.